అందరికీ ఆకలేస్తుంది. నాకు 2 నిమిషాలే మాట్లాడతా, తర్వాత చేసుకుందాం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పేరయ్య గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా, ముందు కూర్చున్నటువంటి యాదవ సోదర సోదరీమణులకి, పాత్రికేయులకి అందరికీ కూడా నమస్కారాలు. మనం ఒక్కసారి మనం యాదవులు వెళ్ళకపోతే అక్కడ కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో కనిపిస్తుంది. అంటే ముగ్గురికి సంబంధించినటువంటి బంధం ఇందులో కనిపిస్తుంది. ఒకటి కృష్ణుడు, ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు, మూడవది యాదవ సోదరులు. అలా అన్న నందమూరి తారక రామారావు గారు మీ గుండెల్లో నిలిచిపోయే విధంగా ఎంతో గొప్ప గొప్ప నాయకుల్ని తయారు చేశారు. ఆ రోజున రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. 1983కు ముందు ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే అంతకుముందు రాజకీయం ఎలా ఉండేదో, 83 తర్వాత ఎలా ఉండేదో కూడా మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మీరు గత 5 సంవత్సరాల్లో, దానికి ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారు లేదే ఎక్కడికి వెళ్ళరు. ఆయనకు పూర్తిగా ఆర్థిక లెక్కలు గిక్కలు ఏది కావాలన్నా ఎక్కడున్నారా అని యనమల రామకృష్ణుడు గారిని ఈ రోజుకి కూడా ఆయన్ని వదులుకోనేటువంటి మనస్తత్వం ఉన్నట్టు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కంపేర్ చేయండి. ఆయన పక్కనే ఎవరు ఉంటారు? సజ్జల రామకృష్ణ. ఆయన తప్పించి ఆయన వేరే ఇంకో వ్యక్తిని కూడా పెట్టుకోరు. ఒక్క బీసీ నాయకుడిని కూడా ఈ ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక గొప్ప నాయకుడిగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. పోనీ నాయకుడిని జరిపోయినా పర్లేదు, ఒక్కొక్కసారి కనీసం గౌరవం అన్నా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు అడగండి, ఆ బీసీ నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారో వాళ్ళని మీరు ప్రైవేట్గా ఉన్నప్పుడు అడగండి, మీరు ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళి కలవగలుగుతున్నారు? మీరు వెళ్ళినప్పుడు మీకు కుర్చీ వేసి గౌరవం ఇస్తున్నారా లేదా? గౌరవం ఇచ్చినప్పుడు మీతో ప్రేమగా ఆప్యాయంతో వాళ్ళ ఇంట్లో మెంబర్స్లో తరగా మీతో మాట్లాడుతున్నారా లేదని అడగండి. అడిగితే మీకు ఎటువంటి సమాధానం వస్తుందో మీకు తెలుస్తుంది. నేను ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారి సభకు వెళ్ళినప్పుడు అక్కడ అంబటి రాయుడు గారు వచ్చారు. అంబటి రాయుడు గారు కాపు సోదరుడు. నేను అడిగా, ఏంటి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు కదా, అంత ఫాస్ట్గా ఎందుకు వచ్చేసారు అంటే ఆయన చెప్పారు ఏంటంటే, వెళ్ళిన తర్వాత అంట ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట, నీకు ఏమీ లేదు, నువ్వు ఈ స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేస్తే మీరు పార్టీలో ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పారంట. అంటే ఒక క్రికెటర్గా కష్టపడి కింద నుంచి వచ్చి డబుల్ సెంచరీ కొట్టి 100 కోట్ల జనాభాలో క్రికెటర్గా 11, 15, 20 మందిలో ఉండాలంటే ఎంత కృషి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, అతనికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఏ కులపు వ్యక్తి అయినా ఎంత గౌరవం ఇవ్వాలి అంటే ఆ విలువలు తెలియనటువంటి వ్యక్తి అలా చేసి నువ్వు స్క్రిప్ట్ రాసంటే ఎంపీ స్థాయి వ్యక్తికి స్క్రిప్ట్ నేను ఇస్తా, మీరు కావాలి, ఇంకో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి భార్గవ్ రెడ్డి ఎలా చెప్తే అలా చెయ్యాలంట. అలాంటి నిరంకుశత్వ అరాచకపు వాది జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీలో మీకు 1-2 సీట్లు పొరపాటున ఎక్కడన్నా తగ్గినా కూడా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మనస్ఫూర్తి గౌరవం ఉంటుంది. ముఖ్యంగా ఈ పార్లమెంటు స్థాయిలో అన్న చెప్తా ఉన్నారు ఇందాక వెంకటేష్ యాదవ్ గారు, అన్న నన్ను మర్చిపోవద్దన్నా అన్నారు. నిన్నెట మర్చిపోతానన్నా నేను? నిన్నే కాదు, అసలు మర్చిపోయేటువంటి వ్యక్తులు ఈ స్థాయికి రాలేరు, ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడలేరు మర్చిపోయేవాళ్ళు. నా దగ్గర 18 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఈరోజు 3 నెలలుగా నేను కంపెనీని వదిలేసి ఇలా తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళందరూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నానంటే వాళ్ళకి నా మీద ఉన్నటువంటి అభిమానం, నేను వాళ్ళని చూసేటువంటి అభిమానం. అదేవిధంగా రాజకీయంలో కూడా నేనేమి పదవుల కోసం రాలేదు, డబ్బు కోసం రాలేదు, స్వార్థం కోసం రాలేదు. ఏదో నాకు తెలిసి నాకు దేశానికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, అది కూడా అతి తక్కువ వయసులో ప్రపంచ జ్ఞానాన్ని ఇచ్చాడు. అందులో ఎంతో కొంత పంచి ఎంతో కొంతమంది పేదవాళ్ళకి న్యాయం చేద్దామని వచ్చాను. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి, అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళకి నా అవసరం లేదు, రాజకీయ వ్యవస్థతో కూడా అవసరం లేదు. వాళ్ళు అంతటా వాళ్ళు ఎటుకొకటి వెళ్ళిపోతారు, చేసుకుంటారు. ఇక్కడ లేకపోతే హైదరాబాద్ పోతే బెంగళూరు కాకపోతే అమెరికా ఎగిరిపోతారు, వాళ్ళు బతుకుతారు. వాళ్ళ గురించి కాదు నాలాంటి వ్యక్తులు కావాల్సింది.
నాలాంటి వ్యక్తులు కావాల్సింది అట్టడుగునున్నటువంటి ఒక హోప్ లేకుండా జీవితంలో పేదరికం నుంచి బయటపడలేకుండా ఉండేటువంటి వ్యక్తులకు కావాలి, వాళ్ళకి నాలాంటి వ్యక్తులు కావాలని చెప్పి నేను వచ్చాను తప్పించి ఇందులో వేరే స్వార్థం ఏమీ లేదు. అది మీరందరూ కూడా గమనించాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, ఎప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఒక్కసారి నన్ను 2-3 అడిగారు వీళ్ళు. ఇవన్నీ టీటీడీకి, అదే ఒక్క నిమిషం, టీటీడీకి ఒక భవనం, ఈ డిస్ట్రిక్ట్లోకి యాదవ్ కమ్యూనిటీకి ఒక హాలు, డిస్ట్రిక్ట్కి పేరు కాటంరాజు 3 అడిగారు. చంద్రబాబు నాయుడు గారికి 3 చెప్తాను, అవి నా స్థాయిలో కాదు బట్ చెప్తాను ఆయనకి. ఆయనే కాదు, ఇంకొక విషయం చెప్పాలి, లోకేష్ గారు కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా మనం కొద్దిగా బీసీలని ఎక్కువ క్యారీ చేయలేదు 14-19 మధ్య. ఈసారి బాగా హెవీగా బీసీలను మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉందని ప్రతి మాటలోనూ చెప్తా ఉన్నారు. అంటే చాలా రాజకీయ ప్రాధాన్యత వచ్చే 5 సంవత్సరాల్లో రాబోతుంది. ఇది వాస్తవం అని కూడా మీరు తెలుసుకోండి. తప్పనిసరిగా అదే విధంగా నా పాత్ర కూడా ఉంటుందని తెలుపుకుంటాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి వెన్నుముక మీరు. ఈ పార్టీ మీది, బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.